హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెండింగ్ బిల్లులు జమ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వెరీ హ్యాపీ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పరిస్థితిలో భారీ మార్పులు, వేతనాలు, బకాయిల క్లియర్. ఏపీ ఉద్యోగుల పరిస్థితి గతంలో అత్యంత దుర్భరంగా ఉండేది. నెలంతా కష్టపడి పనిచేసిన నెలాఖరికి కూడా వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనేది. 1 తారీఖున వేతనాలు అందడం అంటే కలగా మారింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల ఆలస్యం అవడంతో ఉద్యోగులు ఆర్థికంగా కష్టాల్లో మునిగిపోయేవారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వేతనాల విడుదలలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగుల భవిష్య నిధులతో సంబంధం ఉన్నటువంటి సిపిఎస్, జిపిఎఫ్, ఏపీజీఎల్ఐ ఫండ్‌కు సంబంధించి వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే క్లియర్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన అన్యాయం మునుపటి ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి కేటాయించాల్సిన నిధులు విడుదల చేయకుండా వేల కోట్ల రూపాయలను బకాయిలుగా పెట్టింది. వేతనాలకే నిధులు లేవు. మరి భవిష్య నిధికి ఎలా చెల్లిస్తామని ఉద్యోగులని తిరిగి ప్రశ్నించే పరిస్థితికి వచ్చేది. నాటి ప్రభుత్వం తీసుకున్న తప్పుడు ఆర్థిక నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు ఉద్యోగులు తమ హక్కుల కోసం గళమెత్తడానికి కూడా భయపడేవారు. ఉద్యోగుల వేతనాలను, పీఎఫ్ బకాయిలను విడుదల చేయకుండా నాటి ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అప్పులు చేయడమో సో, అవసరమైన నిధులను వేరే ఖర్చులకు మళ్లించడమో చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. కానీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యోగుల సమస్యలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఉద్యోగుల ప్రతినిధులు ఆయనను కలిసి తమ కష్టాలను వివరించగా ఆయన తక్షణమే చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా 1033 కోట్ల రూపాయలను విడుదల చేసి ఉద్యోగులకు కొంతమేరట ఊరట కలిగించారు. ఇది ఉద్యోగులకు సంతోషకరమైన విషయం కాగా ఇంకా పెండింగ్‌లో ఉన్న 6,200 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని శుక్రవారం నుంచి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మొత్తంలో సిపిఎస్ బకాయిలు, జీపీఎఫ్ క్లియరెన్స్, ఏపీజీఎల్ఐ పెండింగ్ పేమెంట్లు, రిటైర్మెంట్ ఉద్యోగుల గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్లు ఇవన్నీ ఉగాది పండుగలోపు పూర్తిగా చెల్లించబడతాయని తెలుస్తోంది. ఉద్యోగులకు వెల్లివిరిసిన ఆశాకిరణం. ఇప్పటివరకు వేల కోట్ల రూపాయలు బకాయిలుగా ఉండడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనయ్యి అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో ఉద్యోగుల భవిష్యత్తు మళ్ళీ పునరుద్ధరించబడుతోంది. వేతనాల జాప్య సమస్య తగ్గడంతో పాటు ఉద్యోగులకు అవసరమైన నిధులు సమయానికి అందుతుండటం విశేషం. ఈ చర్యల వల్ల ఉద్యోగులకు మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా విశ్వాసాన్ని పెంచేలాగా ఉంది. ప్రభుత్వం సరైన ప్రణాళికతో ముందుకెళితే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్, భవిష్యత్తు నిధుల చెల్లింపుల్లో ఎటువంటి సమస్యలు రానివ్వకుండా అయితే చక్కదిద్దవచ్చు అనైతే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.